ప్రిఫిక్సెస్ అంటే ఏంటి, సఫిక్సెస్ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఇంగ్లీష్ పద నిర్మాణంలో ఇప్పుడు మన ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ పాత్ర చాలా ప్రధానంగా కనిపిస్తుంది. ఇంగ్లీష్లో చాలా వరకు పదాలు 2 లేదా 3 మాటల లేదా పదాల కలయిక వలన ఏర్పడతాయి. చాలా వరకు పదాలు కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల కలయిక ద్వారా మనకు ఆ మాటల ద్వారా ఆ పదాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇందులో ఒకటి ప్రధాన పదం అంటాం, దీన్నే బేస్ వర్డ్ అని, రూట్ వర్డ్ అని అంటాం. తర్వాత ప్రిఫిక్స్ కానీ లేదా సఫిక్స్ కానీ ఉంటుంది. సో ఒక పదానికి బేస్ పదం ఏదైతే ఉంటుందో దానికి ముందు యాడ్ చేస్తేనేమో ప్రిఫిక్స్ అంటాం, చివరిలో యాడ్ చేస్తేనేమో సఫిక్స్ అని అంటాం. ఒకసారి చూద్దాం ఎలా యాడ్ చేయాలి, ఆ రూల్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. రూట్ పదానికి బేస్ వర్డ్ ఏదైతే ఉంటుందో లేదా రూట్ వర్డ్ ఏదైతే ఉంటుందో దానికి ముందు వైపు వచ్చి చేరే పదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేస్ వర్డ్ అనుకుందాం. ఓకే, ఈ బేస్ వర్డ్కి ముందు వచ్చి చేరే పదాన్ని ఏమంటాం మనం ప్రిఫిక్స్ అని అంటాము. ఇదే కుడివైపున ఇటువైపున చివరిలో చేరే పదాన్ని ఏమంటాం సార్ అంటే సఫిక్స్ అని అంటాము, గుర్తుంచుకోండి. అలాగే వెనక వైపు వచ్చి చేరే పదాన్ని సఫిక్స్ అని అంటాము. ఈ సఫిక్స్ మరియు ప్రిఫిక్స్ అనేవి ఒక నిర్దిష్ట అర్థాన్ని కలిగి ఉండి వాటితో కలిసే పదాలకు కూడా అర్థాన్ని ఆపాదిస్తాయి లేదా అర్థాన్ని చేకూరుస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.